చెప్పుకుంటాము. పోయిన వారం చెప్పాం, దేవుని యొక్క ప్రసన్నత కొరకును, మన అక్కర్ల కొరకును, మనకి మార్గము అర్థము కానప్పుడు, దేవా ఈ యొక్క మార్గం ఏంటో నాకు అర్థము కాదు అని మనం ఆయన అడగడానికి ఈ యొక్క ఉపవాస కూడిక. ఈ దినమున గాడ్స్ డైరెక్షన్స్ అంటే దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క మార్గనిర్దేశమని ఈ దినం మన అంశం పెట్టుకున్నాము. గాడ్స్ డైరెక్షన్స్ అంటే దేవుడు చెప్పిన రీతిగా మనము జీవించటము. అయితే ఈ దినమందరము కూడా మనమందరము దేవుని యొక్క డైరెక్షన్స్ ఏంటో మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతాను, దయతో మీరు గమనించండి. అంతియోకలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, శతాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను సౌలును ప్రవక్తలను బోధకులుగా ఉండిరి. 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడి యొక్క మాటల్ని మనందరికీ ఆత్మీయ మనలకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ వచనము, 2వ వచనము, 3వ వచనాలు. మొదటిగా వారందరూ కూడా రమారమి అంతియోకలో ఉన్న సంఘములు ఉన్న వారందరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బర్నబా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిగేరుడైన సుమియోను గురించి మాట్లాడాడు 2వ వ్యక్తి. కురేనీయుడైన లూకియా గురించి మాట్లాడాడు 3వ వ్యక్తి. 4వదిగా శతాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను 4వ వ్యక్తి. 5వ వ్యక్తి సౌలును ప్రవక్తలను బోధకులుగా ఉండ్రి. ఈ సంఘములో, అంతియోక సంఘములో ఈ యొక్క 5 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఇక సంఘములు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ వీరు 5 కూడా ఆ సంఘములో ఉండి దేవుని కొరకు కనిపెడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారట. దానిలో సౌలును ప్రవక్త అనే మాట కూడా మనం మొదటిసారిగా మనం ఇక్కడ వింటున్నాం. బైబిల్లో ఎక్కడ కూడా ప్రవక్త అనే మాటను ఎక్కడ కూడా ఉచ్చరించబడలేదు, కానీ ఈ యొక్క 13వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాము. సౌలు ప్రవక్తగా, మిగతా వాళ్ళు కూడా ప్రవక్తలే. అక్కడ సౌలును ప్రవక్తలను బోధకులుగా ఉండరి. ఈ 5 కూడా బోధకులుగా ఉండేవాళ్ళట. ఎక్కడ? అంతియోక అనే సంఘము లోపల ఈ 5 మతబోధకులుగా ఉండేవారు. అదే రకంగా మతబోధకులకే కాదు, కానీ వీరు ప్రవక్తలుగా కూడా ఉన్నారట. ఈ ప్రవక్తలుగా ఉన్నటువంటి వీరి యొక్క జీవితంలో ఒక దినమున వీరందరూ ఏం చేస్తున్నారంటే 2వ వచనం మనం చూసినట్టయితే అక్కడ వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. ఆకాశవాణి ప్రవచనము. ఈ 5 ప్రవక్తల్లో ఎవరు చెప్పారో మనకు తెలియదు, కానీ నేను చాలా ప్రయత్నించాను ఎవరు చెప్పారు ఈ ప్రవచనం అని. ఎంత వెతికినా నాకు ఎక్కడ కూడా దొరకలేదు. కానీ 5 ప్రవక్తల్లోకి వెళ్ళి ఎవరో చెప్పారు ఏంటంటే ఆత్మతో నింపబడిన వారే ఒక ప్రవచనం చెప్పారు. ఏమైనా ప్రవచనం చెప్పారంటే, మీ 5 కలిసి అంత్యోక సంఘములో ప్రవక్తలుగా ఉన్నారు, అదే రకంగా ఆ సంఘములో పెద్దలుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇదిగో వీరు మీతో ఉండేవారు కాదు, వీరికి ఒక ప్రత్యేకమైన పని నేను అప్పగించాను, వారిని ప్రత్యేకపరచండి అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ప్రవచనం అని వారు విన్నారట. ఎప్పుడు విన్నారు మీరు ఉపవాసం ఉండి మళ్ళీ చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు
ఉపవాసము చేయుచుండగా. ఏదైనా మనకి మార్గం అర్థము కానప్పుడు, ఎటు వెళ్ళాలో మనకు అర్థము కానప్పుడు, ఏది నిర్ణయమో చేయాలని అర్థము కానప్పుడు, ఇదిగో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అందుకే ఈ దినం మనం అనుకున్న అంశం ఏంటంటే గాడ్స్ డైరెక్షన్స్, దేవుని యొక్క మార్గనిర్దేశము. దేవుడే నా మార్గాన్ని నిర్దేశించేవాడని అంశాన్ని మనం ఎన్నుకున్నాము. ఇక్కడ ఈ 5 కూడా ఒక దగ్గరే ఉన్నారు, ఉమ్మడిగా ఉన్నారు. అంత్యోక సంఘములో వాక్యము విరివిగా బోధిస్తూ ఉన్నారు. కానీ మిగతా వారి గురించి ఇక్కడ మరలా చెప్పలేదు. 2వ వచనంలో కూడా మిగతా వారు ఏకీభవించారా ఏకీభవించలేదా మనకు తెలియదు. కానీ ఈ 5 కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాత్రము ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభువుని సేవించచ్చు అని అన్నమాట అంటాడు. అంటే దేవుని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే వర్షిప్ చేయడము. ఇందాక మనమందరం కూడా ఒక వర్షిప్ సాంగ్ పాడుకున్నాము కదా, అదే రకంగా వీళ్ళు కూడా సేవించడం అంటే ఆయన ఆరాధించడము, మనసార కళ్ళు మూసుకొని దేవా అని ఆయన ఆరాధించడము. వీరు కూడా ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారట. ఎట్లా? ఉపవాసం ఉండి ఆరాధన చేస్తున్నారు. మనమందరం కూడా మనందరికి బాగా తెలిసింది ఏంటి? ఆదివారము ఆరాధన దినం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు అందరూ కూడా 5 కలిసి ఉపవాసముండి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారట. అదిగో ఆ సమయం లోపల దేవదేవుని యొక్క ఆ యొక్క స్వరము వీరిలో ఉన్న ఒక ప్రవక్త ద్వారా ఈ యొక్క మాట వినపడ్డది. 2వ వచనంలో ఏమి అంటున్నాడంటే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడి. సౌలుని బర్నబాని ఒక పని కొరకు అనుకున్నాను నేను, వారి ప్రత్యేకపరచండి. మీరందరూ కూడా దేవుడు రక్షించాడు, మీకు ఒక పని అప్పగించాడు దేవుడు. ఏ పని అప్పగించాడో నాకు తెలియదు, కానీ మీకు అప్పగించిన పనిలో మీరు నమ్మకత్వంగా ఉన్నారా, ఏర్పాటు చేయబడుతున్నారా? దేవుని యొక్క ఉద్దేశం అయితే పౌలు బర్నబా ఆ యొక్క అంత్యోక సంఘములో ఉండడము దేవుని చిత్తము కాదు. వారు వేరుగా వెళ్ళి వేరే పని చేయాలి, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి అది మన్ని కూడా లోకం నుంచి పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకు కూడా ఒక పని అప్పగించాడని నువ్వు మర్చిపోకూడదు. ఇక్కడ 5 3 అదే రకంగా సంఘమంతరంలో 5 ఒక పని, ఆ 5లోకి వెళ్ళి ఒక 2 మరొక పనిని 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఈ దినం మనమందరము కూడా నీవు నేను ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, ప్రభువును గుర్తెరిగిన తర్వాత, ప్రభువు నీకు అప్పగించిన పని ఏదో నువ్వు గుర్తించాలి. వేకువజామున లేచి ప్రార్థించే అనుభూతి దేవుడు నీకు చెబితే లేచి ప్రార్థన చేయి. లేదు రాత్రి కాలమున నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే రాత్రి కాలమున ప్రార్థన చేయి. లేదా నడిజాము రాత్రి పూట ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయి. మధ్యాహ్న కాలము ప్రార్థన చేయాలా, చేయి. వాక్యము చదవాలన్నా చదువు. పరిశుద్ధాత్మతో నింపబడేటట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనకు దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటాం మనమందరము కూడా. అందుకే దేవుడు అంటున్నాడు మనందరినీ కూడా, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏ రకంగా వాడుకుంటున్నావు? నీవు పిలువబడిన వాడి వరకే ఉండాలనుకున్నావా, లేకపోతే వేరు చేయబడిన వాడిగా నువ్వు జీవించాలనుకుంటున్నావా? స్త్రీలైనా పురుషులైనా. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. జాన్ వెస్లీ గారికి కుటుంబం మీ అందరికీ తెలుసు, చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. మొత్తం వాళ్ళు 19 మంది సంతానం, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. వారి యొక్క సంతానం 19 మంది ఆ కూతుర్లు కుమారులు. వారిలో 9 మంది బాల్యములోనే ఈ లోకాన్ని విడిచారు. ఇక 10 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 10 మంది మిగిలి ఉంటే జాన్ వెస్లీ గారి యొక్క తల్లి సూజన్ వెస్లీ, జాన్ వెస్లీ గారి యొక్క తల్లి పేరేంటి చెప్పండి? సూజన్ వెస్లీ. నడిజాము రాత్రిపూట లేచి కుమారులు కుమార్తెలు నిద్రపోతూ ఉంటుంటే ఈమె నిద్రపోకుండా ఒక్కొక్క పిల్లవాడి మీద తల మీద చేయి పెట్టి, తన కూతుర్ల మీద చేయి పెట్టి, తల మీద చేయి పెట్టి వారి కొరకు రాత్రంతా ఏడ్చేదట, రాత్రంతా ప్రార్థన చేసేదట. వారిలో జాన్ వెస్లీ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప సంఘాన్ని నిర్మించినటువంటి దాత. అదే రకంగా వారి తమ్ముడు కూడా మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించాడు. ఆయన కూడా
మరి గొప్పవాడు. అంటే తల్లి బాధ్యతలు, తండ్రి యొక్క బాధ్యతలు వేరువేరుగా ఉన్నాయి. తల్లులైన మీరు హాయిగా నిద్రపోతున్నారా? లేకపోతే మీ సంతానం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? నా సుఖమే నాకు ప్రాముఖ్యత, నా నిద్రే నాకు ప్రాముఖ్యత, నా భోజనమే నాకు ప్రాముఖ్యత, నా సౌకర్యాలే నాకు ప్రాముఖ్యత, నా అందచందాలే నాకు ప్రాముఖ్యత అని కనుక అనుకుంటే నీ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి చేయవలసినటువంటి భారమైన పని. ఇదిగో ఆ సూజన్ వెస్లీ గారు ప్రతి బిడ్డ మీద చేయి పెట్టి రాత్రి కన్నీరు కాచే. ఎందుకంటే మీరు ఒక్క పిల్లవాడిని కానీ ఇద్దరు పిల్ల కంటేనే మాకు నిద్ర లేదు, మా ఆరోగ్యం చెడిపోతుంది, మేము పిల్లల్ని కనమని అంటున్నారు ఈ యొక్క సమాజం. కానీ 19 మంది పిల్లల్ని కన్నది అంటే ఎంత గుణవంతురాలు ఒకసారి మీరు ఆలోచించండి. ఎట్లా గుణవంతురాలు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అన్న ఆజ్ఞకి ఆమె విధేయత చూపింది. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? వామ్మో నాతో కాదు, ఇద్దరు పిల్లలకే నేను ఏమి చేయలేనని అంటాం. మీకు ఇప్పుడైతే మిక్సీ సౌకర్యాలు ఉన్నాయి, గ్రైండర్ సౌకర్యాలు ఉన్నాయి, అదే రకంగా ఆ ఫ్లోర్ ఊడొక్కడానికి వాటికి చీపురు కట్టతో సరిపోతుంది. పాతకాలంలో ఫ్లోర్ లేదు, అల్లుక్కోవాలి, పూరి గుడిసెలు ఉంటాయి, బట్టలు వాళ్ళంతటా వాళ్ళే ఉతుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో మరి సూజన్ అమ్మగారు తన ఇద్దరి పిల్లల కొరకు ఎంత వేదన పడ్డదో, ఒకసారి తన 10 మంది పిల్లల కొరకు ఎంత వేదన పడ్డదో మీరు ఆలోచించండి. మనము చూస్తున్నాము, పెళ్ళొద్దంటున్నారు, పిల్లలొద్దంటున్నారు, ఇద్దరు చాలు, ఒకరే చాలు, అసలు పిల్లలే వద్దు అని బాధపడుతున్నారు. కానీ దేవుడు ఒకవేళ నీకు ఇవ్వబోయే సంతానములో ఒక అత్యున్నతమైన అధికారి ఈయనకి ఇస్తాడేమో, లేకపోతే అత్యున్నతమైన భక్తి గల వాడిని ఇస్తాడేమో, లేకపోతే ప్రపంచానికి ప్రవచనకర్తని ఇస్తాడో, లేకపోతే ప్రపంచం కొరకు ప్రార్థించే భక్తి గల కుమారుని ఇస్తాడో నీకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆపేస్తున్నాం. ఇక నాకు సంతానం వద్దని ఆపేస్తున్నాం మనమందరం కూడా. అయితే ఆ సూజన్ అమ్మగారు తన కుమారుల కొరకు వేకువజామున లేచి వారి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థించే మనసు కలిగిందట. మీరు ఎవరైనా అనుభూతి కలిగి ఉన్నారా? మీ పిల్లల కొరకు మీరు ఆ పిల్లల తల మీద చేయి పెట్టి ప్రార్థించే అనుభూతి మీకు ఉన్నదా? లేకపోతే ఇప్పుడన్నా ప్రారంభించండి. ఎందుకంటే నీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని వట్టిగా చదివిస్తే గొప్పవాళ్ళు కాలేరు, వట్టిగా అమెరికా దేశాన్ని పంపించి ఎంఎస్ చేపిస్తే గొప్పవాళ్ళు కాలేరు, లేదా వాళ్ళు సివిల్ సర్వీస్ అయితే, సివిల్ సర్వెంట్ అయితే వాళ్ళు గొప్పవారు కాలేరు, లేకపోతే వారు వ్యాపారంలో ధనవంతులైతే వారు గొప్పవారు కాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కాదు. ఇవన్నీ కాకుండా ఏది కావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞాన వివేకములు గలవాడై దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఉండి సమాజం యొక్క మేలు కొరకు రాత్రింబౌళ్ళు ప్రార్థించేవాడుగాను దేవుని చిత్తమును నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఒకవేళ మీరు చదువు అని గినక పంపిస్తే వాడు చదువుకు పనికిరాడు, భక్తికి పనికిరాడు, రెండింటికి పనికిరాడు. నా యొక్క నేత్రాలు కూడా ఇప్పుడే తెరవబడ్డాయి. ఏమంటారు చూసినా, తెల్లారిన తర్వాత మన కళ్ళు తెరవబడ్డట్టుగా. ఎందుకంటే నాకు కూడా ఈ బైబిల్ మీద ఇంత అవగాహన లేదు. నేను వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవగాహన దేవుడు నాకు కల్పిస్తూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను మీతో కొత్తగా వచ్చినప్పుడు చెప్పాను, 5 గంటలకు లేచేవాడిని, ఇక్కడికి పరిచర్యకు వచ్చినప్పుడు 4 గంటలకి, దాని తర్వాత 3 గంటలకే లేచి ప్రార్థించాలని దేవుడు కల్పించిన ఈ భారముతో ఈ పని నేను మొదలుపెట్టాను. మీ అందరు కూడా భారము రావాలి. మీ సంఘము కొరకు, మీ కుమారుల కొరకు, మీ కుమార్తెల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి యొక్క వివాహాల కొరకు మీరు కన్నీరు కార్చాలి. ఎంతమంది వచ్చారు ఉపవాస ప్రార్థన అంటే? ఎవరు కూడా రారు. అదే ఒక విందు భోజనం ఉందంటే ఈ మందిరం అంతా నిండిపోదు. మన దగ్గర ఉన్న ఈ 100 చైర్లు కూడా సరిపోవు. 150 చైర్లు 200 చైర్లు వేయాలి దీంట్లోపల. ఎందుకు? మనమందరం కూడా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము? ఏదైతే మన పిల్లల భవిష్యత్తు కొరకు, మన ఆరోగ్యం కొరకు, మన యొక్క నిత్య జీవము కొరకు ఏదైతే దాని కొరకు మనం ప్రాకులాడాలో దాన్ని పక్కకు పారవేసి మనమందరం కూడా లోకములో వెతుక్కుంటున్నాము. ఏదో లోకములో పోగొట్టుకున్నట్టుగా వెతుక్కుంటున్నాము. అయితే మనమందరం కూడా వేరు చేయబడాలి. మీరందరూ అమ్మలైన మీరందరూ కూడా మీ భర్తలు పని చేస్తూ ఉంటే, ఉద్యోగం చేస్తూ ఉంటుంటే, ప్రతి స్త్రీ యొక్క బాధ్యత సూజన్ వెస్లీ వలె
మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మమ్మల్ని ఏం చేయమంటావంటే వాళ్ళ తల మీద నువ్వు చేయి పెట్టకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా అతని మీద చేయి పెట్టులాగున నీవు రాత్రింబళ్ళు ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురుపత్రిక అంటాడు, యాకోబు పత్రిక అంటాడు కదా, ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏమై ఉండాలి చెప్పండి? దీన మనస్కులై ఉండాలి. ఆయన బలమైన హస్తముతో నీ బిడ్డల్ని, వాళ్ళు ఎక్కడ ఉన్నా లేకపోతే ఏ దేశంలో ఉన్నా, 1000 కాదు 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, చంద్రమండలంలో ఉన్నా కనుక వారి మీద ఆయన ఆశీర్వాదాన్ని పెడతాడు. కాబట్టి మనమందరం కూడా ఇక ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పిలిచాడు, లోకములో పిలిచిన దేవుడు అన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు, వేరుగా అప్పచెప్పాలనుకుంటున్నాడు. ఇగో ఏ పనిలో మీకు ఇష్టమో ఆ పని కొరకు ప్రార్థన చేయండి, ఆ పనిని దేవుడు మీ కొరకు ఆశీర్వదిస్తాడు. అయితే 2వ వచనం మనం చూసినట్టయితే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచిన వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు వారితోటి. అయ్యా నేను మీలాగా వీరిలాగా మీ దగ్గర ఉంచాలని అనుకోవడం లేదు. సౌలుని నేను ఒక పని కొరకు పిలిచాను, అదే రకంగా బర్నబాను ఒక పని కొరకు పిలిచాను. చూద్దాము, చూడండి. అది అపోస్తుల కార్యములు 9వ అధ్యాయానికి రండి అందరూ కూడా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయానికి వచ్చినట్టయితే 9వ అధ్యాయంలో అక్కడ మనము చూస్తాము. ఇక్కడ సౌలు గారి యొక్క జీవితంలో అక్కడ కొన్ని విషయాలు మనము చూద్దాము. ఆ మాటలు మనం చూసినట్టయితే 7వ వచనం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచెను, ఏమీ చూడలేకపోయిన గనక వారతన్ని ఏం చేశాడు చెప్పండి? చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించేది. అతడు 3 దినములు అన్న చూపు లేక అన్న పానము లేకయు పుచ్చుకొనకుండెను. అయితే ఇక్కడ దమస్కులో ఒక అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతాడో. ఎక్కడో నుంచి దమస్కు పట్టడానికి వస్తూ ఉన్నాడు, క్రైస్తవులను హింసించాలని వస్తున్నాడు, ఒక పని కట్టుకొని వస్తున్నాడు. ఆయన ధ్యేయం ఏంటంటే యేసునామమును ఎవరు ఉచ్చరిస్తే వారిని శిక్షించాలి, సరసాల వేయాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన చట్టమును తీసుకొని, లేఖనాలు తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే 11వ వచనం చూడండి, అతడు ప్రభువా ఇదిగో నేను ఆ యొక్క అననీయ అన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నదైన మన వీధికి వెళ్ళి యూదాను వారి ఇంట తార్సువాడైన సౌలను వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అయితే 15వ వచనాలండి. ఇప్పుడు కొంచెం మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అందుకు ప్రభు 14వ వచనం, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. 15వ వచనం, అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇది పౌలు గారికి సౌలుగా ఉన్నప్పుడు దేవుడు తలంచిన ప్లాన్. మరి మనము కూడా లోకంలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు కూడా ఆలోచించాడు కదా. ఏదో ఒక ఆలోచన అయితే ఆయనకు కూడా ఉన్నది కదా. మరి ఆలోచన మీకేంటో మీకు అర్థమైంది ఎప్పుడన్నా? దేవుడు మీ కొరకు ఏం ఆలోచన చేస్తున్నాడో మీకు అర్థం కాకపోతే వ్యర్థం, మన జీవితమే వ్యర్థం. ఇక్కడ సౌలు గురించి అననీయకు దేవుడు సెలవిస్తున్నాడు. అననీయ, నువ్వు అనుకున్నట్టుగా కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఒకప్పుడు పులి కానీ ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? పిల్లి అయిపోయాడు. ఎందుకంటే నేను అతనితో మాట్లాడాను, నా వెలుగుని అతను చూపించినప్పుడు తన కన్నులు పొరలు కమ్మిపోయాయి. 3 దినాల నుంచి ఉపవాసం ఉన్నాడు. అననీయ, నువ్వు భయపడవాకు, నువ్వు వెళ్ళు. గుడివాడు అతను, నేనేమి చేయలేడు, నీ స్వరం వినగలడే కానీ నేను చూడలేడు అని అన్నప్పుడు అననీయ దేవుని యొక్క వాక్కుని, అనగా ఆ ప్రాఫెసీని దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున మనము దేవుని యొక్క వచనం లోపల దేవుడు మాట్లాడే విధానంలో ఒకటి ప్రవచనం గురించి మనం మాట్లాడుతున్నాము. వచ్చే వారం నుంచి 7 వారాలు దేవుడు మరి ఏ రకంగా మానవులతో మాట్లాడతాడో ప్రతి శనివారం మనం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడు? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మామూలుగా కాదు. మీరందరూ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి జనాంగానికి మీరు వాక్యం బోధిస్తారు, కానీ నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క
సౌలు ఎవరైతే ఉన్నారో ఈయన మహాబలవంతుడిగా నేను చేస్తాను, ఇతన్ని నేను అనేకంగా ఆత్మతో నింపుతాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని అన్నాడు. అంటమతోటే వెళ్ళి ప్రార్థించినప్పుడు ఇంకా 16వ వచనం చూడండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఎంతమందికి ఏమేమి శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను, వెళ్ళు అని అన్నాడు. మనమైతే ఏమంటాం, ప్రభువా వామ్మని దండం పెడతాను, నాకు బ్రతకాలని ఇంకా కోరిక ఉంది, నా బిడ్డ పెళ్లి చేయలేదు, నా కొడుకు పెళ్లి చేయలేదు, అయ్యా నాకు ఉద్యోగం రాలేదు, నాకు పెళ్లి కాలేదు, ఇప్పుడైనా సస్తెట్లు అనుకుంటాము. కానీ దేవుని మాటకి దేవుడు అనని ఏం చేశాడు చెప్పండి, విధేయత చూపించాడు. మరి ఈ సందర్భంగా ఒక మాట మీకు చెప్తాను. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రాజేశ్వరమ్మ, మీరందరూ నేను ఫోన్ చేసి రమ్మని అంటే మీరు వస్తారు. మిమ్మల్ని ఈ టైంకి రామని నేను ఫోన్ చేస్తే మీరు ఆ రోడ్డుకి 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వస్తారు. శారమ్మ వాళ్ళిద్దరు కలిసి నేను 9:30కి ఆ కమాన్ దగ్గర ఉండమంటే, కలెక్టర్ చౌరస్తాలో ఉండమంటే 9:15కి వచ్చి నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు, అయ్యా మేము వచ్చి ఇక్కడ కూర్చున్నామని అంటారు. ఇది ఆసక్తి. ఇది ఎవరైనా వాళ్ళు ఆనందించే వయసా, ఇది బయట తిరిగే వయసా చెప్పండి? మీరైతే ఏమంటారు చెప్పండి, మాతోటి ఏమైతలే అని అంటారు. అక్కడ నుంచి ఆటో పట్టుకోనో, ఆటో లేకపోతే సైకిల్ మోటార్ రైడో తీసుకొని అక్కడికి 9:15 వస్తారు. 9:15 నాకు ఫోన్ వస్తూ ఉంటుంది. నేను 9:30కి వాళ్ళకి టైం ఇస్తాను. నేను 9:30 కరెక్ట్గా బయలుదేరి వెళ్తాను, వాళ్ళని ఎక్కించుకొని వస్తాను. ఇక్కడికి వచ్చేసరికల్లా 9:45 నిమిషాలు అవుతుంది. ఒక 15 నిమిషాల్లో, ఒక 5-6 నిమిషాల్లో ప్రార్థన, మోకరించే ప్రార్థన, తర్వాత సిద్ధపాటు. ఇదిగో నేను అంటున్నది, ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడికి ఒక ఆలోచన ఎడల ఉంది, ఒక ఆసక్తి నీకు రావాలి. అంతేగాని ఎప్పుడూ నేను లేటుగానే వస్తాను అంటే దేవుడు నిన్ను ఏమీ చేయలేడు. నువ్వు ఇక్కడికి వచ్చింది మనం దేని కొరకు వస్తున్నాము? దేవుని మాటలు వినడానికి మనం వస్తున్నాము. దేవుని మాటలు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన ఏది చెబితే దాన్ని వినడానికి, అనుకరించడం మనం వస్తున్నాము. అంతేగాని నువ్వు ఎంతనో చెప్పుకో నాది నేనే అని అంటే దేవుడు అంటాడు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన బహుమతులు ఏవైతే ఉన్నాయో ఆ వీటిలో కూడా అంటాడు ఏంటంటే, ఇదే నీకు ఎక్కువైంది పో అని అంటాడు. నీకు పరలోకములో బట్టి పరలోకం సరిపోతుందిలే అని అంటాడు. అక్కడ పోయినాక అయ్యో ఇంకొంచెం ప్రార్థన చేస్తే బాగుండు, ఇంకొక ఆత్మ రక్షించుకుంటే బాగుండు, నేను ఈ లోకంలో వెలుగుందేవాడుగా అనుకుంటావు. అప్పుడు లాభం ఉంది. అదేమన్నా వృద్ధులు వారి ఇరువురు కూడా, రాజశ్రమ కూడా నాలాగా దగ్గర 64-60 సంవత్సరాల వయసు ఉంటుంది. శారమ్మ గారి కూడా వయసు పెద్దగానే ఉంటుంది. ఆయన ఉదయకాలం లేచి వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే ఆసక్తి, శనివారం నాడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి నీలో ఉంటే అది నిన్ను కాల్చివేస్తుంది, నిన్ను దహించి వేస్తుంది. ఆసక్తి లేకపోతే నువ్వేమీ చేయలేవు. అందుకే మనమందరం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను నేను ఇతనికి చూపుదనని చెప్పాను. తర్వాత అననీయ వెళ్ళాడు, అతని మీద చేతులు ఉంచి ప్రార్థించాడు. కొంతమంది చేతులు ఉంచి ప్రార్థన చేయకూడదని కొంతమంది అంటారు, చేతులు పెట్టాలని కొంతమంది అంటారు. అది ఏదేమైనా కానీ గాక సౌలు విషయానికి వచ్చేసరికల్లా అననీయ సౌలు యొక్క తల మీద చేతి పెట్టి ప్రార్థించినప్పుడు ఏమైనా చెప్పండి, కళ్ళ నుంచి పొరలు రాలిపోయాయి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని 3 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తి భోజనం తిని బలము పొందుకున్నాడు. తర్వాత అతను యెరూషలేముకు వెళ్ళాడు. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. అదే రకంగా విజయ్ కుమార్ని పిలిచిన పనికి ఆయన ప్రత్యేకపరచుడి. భాస్కర్ నేను పిలిచిన పిలుపుకు ప్రత్యేకపరచుడి అని గినక దేవుడు అంటే అంటాడా? మీరు మనము కూడా అనుకుంటే మనకి పని అప్పగిస్తాడు. పని చేయనంటే దేవుడు ఏం చేయలేడు. మన కొడుకు ఉంటాడు, బిడ్డ ఉంటుంది, నేను ఏమి చేయను మమ్మీ, తింటాను పంటానంటే ఏం చేస్తా, కన్నరా నా కర్మరా, నీ కొరకు నా బతుకంతా ఇట్లా జీవనం పోతుందని అంటాడు. పని చేసేవాడు ఉంటే సంతోషంగా వాడికి పనులు అప్పగిస్తాం. నమ్మిక కలిగినడికి పని ఇప్పుడు చెబుతాను చెప్పండి. నమ్మిక కలిగిన వాడైతే వాడికి 10 పనులు అప్పగిస్తాం. నమ్మిక లేనివాడైతే వాడికి లాభం లేదా ఇంకొకళ్ళు చెప్పండి, వాడితో చెప్పిన కనుక వ్యర్థమైపోతుందని అంటాం. అదే రకంగా దేవుడు కూడా నీకు పని అప్పగించాలనుకుంటున్నాడు.
దేవుడు నీకు పని అప్పగించాలని నువ్వు ఆయన అనుకుంటే నీవు కూడా సిద్ధమాటు కలిగి ఉన్నట్టయితే దేవుడు నీకు రకరకాలైన పనులు చూపిస్తాడు. దేవుని యొక్క పరిచర్యలో ఒక వాక్యము బోధించడం ఒక్కటే కాదు, ఇక్కడ సాక్ష్యాలు చెప్పాలి, పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, అదే రకంగా ఆరాధించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి, ఆ సేవలో సహకరించే వాళ్ళు కావాలి, విస్తారమైనటువంటి మనుషులు కావాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన పనికి వేరు చేయమని అడిగాడు దేవుడు. వేరు చేశారు. వేరు చేసిన తర్వాత ఏమో చూడండి, తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళా దేవుని యొక్క చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఉపవాసం ఉండి వేరు చేయమన్నప్పుడు గట్టిగా వేరు చేయమని బయటికి వెళ్ళిపోమని లేదు. మరలా ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పండి. 3వ వచనం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. బర్నబా మీద, సౌలు మీద వారు మరలా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు దారి చూపించాడు, ఏమి చేయాలో పని కర్తవ్యాన్ని అప్పగించాడు. కర్తవ్యాన్ని మరలా నిర్వర్తించాలంటే దానికి మరలా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మీరు వారానికి ఒక దినం ఉపవాసానికి రమ్మంటేనే ఎంతమంది వస్తున్నారో మీరు గమనించండి. అది ఒకవేళ కనుక ప్రతిదానికి 3 రోజులు 4 రోజులు ఉపవాసం అంటే మీరేమంటారు? ఇది మాతో అయ్యే పని కాదని అంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటకి ఏంటంటే ప్రతి క్రైస్తవుడు విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే వాక్యం విన వెంటనే నువ్వు నలిగిపోవాలి, నువ్వు కరిగిపోవాలి. దేవుని యొక్క చిత్తానికి నువ్వు నీ శరీరాన్ని చంపుకోవడానికి ఇష్టపడాలి. అంతేగాని అబ్బో ఈ వయసులో నేను ఏదైనా ఉపవాసం ఉంటే నేను చచ్చిపోతానేమో, ఈ తెల్లవారుజాము లేస్తే నా ఆరోగ్యం చెడిపోతుందేమో అనుకుంటే లాభం లేదు. గత వారం 10 రోజులుగా నేను ఉదయం లేచి ఆ ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు పోయి పడుకునేవాడిని. 6 గంటల నుంచి 7 దాకా పడుకుంటా. గంటల సేపు పడుకుంటే ఇక నాకు దినమెల్లా నిద్ర అవసరత లేదు. అయితే గత 10 రోజులుగా దేవుడు ఆత్మ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరలా పోయి ఎందుకు పడుకుంటున్నావు అని నాలో ఒక హుషారు దయచేస్తాడు. నిద్ర మొత్తాన్ని తీసివేసేసాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఇంకా వాక్యమును చదువు, ఇంకా వాక్యమును ధ్యానించు అని దేవుడు నాకు సెలవిచ్చినప్పుడు ఈ దినము నుంచి ప్రారంభించాను. ఇక పడుకోకూడదు. 3 నుంచి లేచానంటే మరలా రాత్రి 10 గంటల వరకు పడుకోవడానికి వీలు లేదు. ఒకవేళ కనుక అనారోగ్యంగా ఉంటే కొంచెం ఒక అర్ధ గంట పడుకోవచ్చు, కానీ పగలపూట ఇక పడుకోకూడదని నిర్ణయించాను. ఏది ఏమైనా కానీ గాక నా దేవుని కొరకు నా యొక్క శరీరము దహించబడాలి, నా యొక్క ఆరోగ్యము దహించబడాలి, నా యొక్క సమయం అంతా కూడా ఆయన కొరకు హెచ్చించాలి, ఆయన కొరకు నేను జీవించాలని ఆశయం. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మెల్లని స్వరముతో నువ్వు లే అని అన్నప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. సూజన్న వెస్లీ వలే నువ్వు వద్దు నాకొద్దని పండుకుంటే నువ్వు పండుబోతు అవుతావు, తిండిబోతు అవుతావు, వదరబోతుగా మిగిలిపోతావు లోకాని లోపల. కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నీకు చెప్పినప్పుడు నీ ఆరోగ్యం సహకరించకపోయినా నువ్వు మొదలుపెట్టు, యాత్ర మొదలుపెట్టు. యాత్రలో ఆయనే తోడుగా ఉంటాడు. నీ ఆరోగ్యము కాపాడలేడా? నీ ప్రాణమును కాపాడలేడా? నీ రోగమును తీసివేయలేడా? అంత మాత్రం విశ్వాసం లేకుండా దేవుళ్ళు మనం ఎలా కొనసాగుతాం? ఒకసారి మీరు ఆలోచించండి. మనమందరం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. అయితే ఈయన మీద వారు ఏం చేశారో చెప్పడం 3వ వచనం చూడండి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏ పనికైతే దేవుడు వారిని వాడుకోవాలనుకున్నాడో ఆ పని కొరకు మరలా వారందరూ కనిపెట్టి ఉపవాసం ఉండి వారందరూ కూడా ప్రార్థించి ఆ సౌలు మీదను బర్నబా మీదను చేతులు ఉంచి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని పనికి అప్పగించాడు, పనికి తీసుకుని వెళ్ళాడు. మొదటి అద్భుతం బైబిల్లో నేను నేను చూశాను. ఇక్కడ అదే 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ మాటకు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం చదువుకుందాం. వాళ్ళు సౌలు బర్నబా ఇద్దరు కలిసి బయలుదేరిపోయారు. అప్పుడు ఆ ఊరిలో ఒకడు గారడి వాడు ఉండేవాడట. వాడి పేరు అబద్ధ ప్రవక్త అయిన బర్-యేసను యూదుని చూసిన తర్వాత వాడు గారడి వాడని అర్థమైపోయింది. వాడు విశ్వాసం నుంచి తొలగిపోయాడని అర్థమైంది. అందుకు పౌలు అనబడిన సౌలు, ఇందాకేమైనా పేరుతో స్టార్ట్ చేశాడు? సౌలు అనే పేరుతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైనా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు? పౌలు అనబడు
సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్తమైన దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతిని విరోధి, నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు. మొదటి బైబిల్ బాగా వెతికిన ఇదేనా మొదటి ఆయన చేసినటువంటి స్వస్థత, మొదటి ఆయన చేసినటువంటి అద్భుతం ఇదేనని వెతికితే కొన్ని యొక్క బైబిల్ రెఫరెన్స్ అంటే ఈ స్టడీ బైబిల్లో చెప్తున్నారు ఏంటంటే ఇది మొదటిది కాదని, ఇది మొదటిగా లిఖించబడదని అన్నారు. మరికొందరు అన్నారు ఇది మొదటిది అని అన్నారు. అది మనకు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఆయన మీద చేతులు పెట్టి బయటికి వెళ్ళి పంపించిన తర్వాత ఈ బరియస్ అనే గాడివాడు ఉన్నాడు, వాడికి అంతరంగాన్ని చూశాడు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అవతల వ్యక్తి యొక్క అంతరంగాన్ని చూడగలడం మనకు అర్థం కావాలి. దీన్ని మనం ఏమంటాం చెప్పండి, మన ఇంగ్లీష్ లోపల సైకాలజీ అంటాం. అదే రకంగా సౌలు గారు అంతరంగాన్ని చూశాడు. చూసి వాడిని ఏమంటున్నాడు చూడండి, అతని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొట్టుటకు మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతని కమ్మిన గనక అతడు తిరుగుతూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురని వెతుకుతూ ఉండను. అంతటా అధిపతి దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఇది అద్భుతాన్ని చేశాడు, విశ్వసించాడు. అధిపతి విశ్వసించాలని ఇప్పుడు ఏం కావాలి, బర్రి అని యేసుని ఏం చేయాలి, శపించాలి. ఈ యొక్క సౌలు అనేవాడు పౌలు అనే సౌలుకి ఆత్మ నింపబడ్డ తర్వాత ఈయన నోటితో ఏ మాట వచ్చిందో ఆ మాటను దేవుడు అమలుపరిచాడు. ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్న మన జీవితాల్లో నీవు కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక నెరవేర్చాలని నువ్వు తలంచినట్లయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. నీవు ఎవరితో ఏది మాట్లాడితే అది నేను నిర్ణయిస్తాను, అదే నేను ఉద్దేశిస్తాను. నీ ఉద్దేశాలే నా ఉద్దేశాలు, నీ మాటలే నా మాటలు, నీ కోరికలే నా కోరికలు, నీ తలంపులే నా తలంపులు. కాబట్టి మనమందరం కూడా ఆత్మతో నింపబడాలి. వట్టిగా మనుషులుగా మనం ఉంటే లాభం లేదు. వట్టి మనిషి ఏంటంటే గట్టోడు కాదు. మనిషి ఏమో లావుగా కనబడతా ఉన్నాడు, కానీ అంత ఊబవళ్ళు, ఒక్క నెట్టు నెడితే పడితే లేవడు. అది కాదు. ఆత్మతో నింపబడితే నీ ఎదుట ఎవరు కూడా నిలవలేరు. ఏ దురాత్మల శక్తి కూడా లేదు. అక్కడ ఆ మాటలు చూడండి, ఎంత ఘాటైన మాటలు మాట్లాడుతున్నాడో. ఏమంటున్నాడు, దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొడుతున్నావు. ఇదిగో కొంతకాలమును సూర్యుని చూడవు అని అనేసరికల్లా చీకటైపోయింది జీవితం. ఈ బికమ్ ఏ బ్లైండ్ మ్యాన్. ఇదిగో మనము కూడా సేవ చేసే మన జీవితాల లోపల దేవునికి నువ్వు ఎంతగా అర్పించుకుంటే, ఎంతగా నువ్వు సమర్పించుకుంటే, ఎంతగా నువ్వు దేవునికి విధేయత చూపిస్తే అంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనము సామాన్యులమే, కానీ ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం బలవంతులమైపోతాము. ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు ఆయన మార్గాలు నిర్దేశిస్తాడు. ఏ మార్గంలో పోవాలో, ఎవరితో ఏం మాట్లాడాలో ఆయన నిర్దేశిస్తాడు. ఇప్పుడు పౌలు అనబడే సౌలు ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు కొంతకాలము సూర్యుని చూడకుందు కదా అనుకున్నాడు. అంతే, అతను గుడ్డివాడైపోయాడు. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఇదిగో విశ్వసించాలి. అనేక మంది విశ్వసించాలంటే నీ బోధలో శక్తి కావాలి, నీ బోధలో పరిశుద్ధాత్మ కావాలి, నీ మాటలో శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. నీ జ్ఞానం అక్షర జ్ఞానంతో కలిగేది ఏది కూడా లాభం లేదు. నువ్వెంత గొప్ప బోధ బోధించినా, తత్వశాస్త్రము బోధించగలిగినా, అనేకమైన శాస్త్రాల మీద నీకు అవగాహన కలిగి ఉన్నా, నీలో ఆత్మ లేదు. కాబట్టి నువ్వు ఆయన వాడవు కావు. నువ్వు ఆయన వాడవు కాకపోతే నువ్వు చేసే పని అంతా కూడా నిష్ఫలంగా ఉంటుంది. అంటే ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో, నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఆత్మలు రక్షించే వరాన్ని ఇస్తాడు. అందుకని కదా భక్సింగ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాలు పెట్టిన ప్రతి ఊరిలో సంగమం, ఆయన కోకొల్లలు, వేల మంది, లక్షల మంది
ప్రపంచంలో అనేకమైన సంఘాలు కట్టగలిగాడు. ఇదిగో ఆయన పూర్తిగా సమర్పించుకున్నాడు కాబట్టే దేవుడు అతనితో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే కాసేపు లోకము, కాసేపు దేవుడు. మనకి ప్రార్థన అనుభూతి లేదు, మనకి వాక్య ధ్యాన అనుభూతి లేదు. వేకోజాము లేచి ప్రార్థించే దేవుని కొరకు ఏది కూడా మనం చేయలేము. దేవుడిని ఎట్లా ఆశీర్వదిస్తాడు? దేవుడు నీ ప్రార్థన ఎట్లా వింటాడు? దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీకు ఆయనకి సంబంధం ఉండాలి కదా. నీకు ఆయనకి సంబంధం లేక నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లా వింటాడు? కాబట్టి ప్రియ సంఘమా, మనమందరం కూడా ఇలాంటి బోధ కలిగిన వారముగా, మరి ఇలాంటి శక్తి కలిగిన వారముగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనని కూడా ఒక పని అప్పగించాలనుకుంటున్నాడు. మీలో ఎవరికి ఏ పని అప్పగించాలనుకుంటున్నాడో అది నాకు తెలియదు, మీ అంతరంగారికి తెలుసు. ఒకవేళ గినక దేవుని ఆత్మతో నింపబడినా నేను కూడా పరిపూర్ణ అయితే దేవుడు నాతో చెప్పిస్తాడు, మీతో అంటాడు, ఇదిగో ఫలాని దేవుడు వరం ఇచ్చాడు, ఆ పని చేయనని అంటారు. కానీ నేను కూడా అంతా ఆ ఆత్మ పొందుకున్న వాడిని కాదు. ఇక మనము చూసినట్లయితే ఇక్కడ 9:15 మనము చదివాము. ఇప్పుడు రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఇందాక 9వ అధ్యాయంలో మనము చూసాము. ఆయన దేని కొరకట చెప్పండి? ఆయన అన్య జనాంగానికి, ఆ రాజులకును యూదా ప్రజలకందరికీ కూడా సువార్త ప్రకటించేవాడని అక్కడ మాట మనము చదివాము. ఎవరితో ఈ మాట చెప్పాడు దేవుడు? దేవుడు ఎవరితో చెప్పారు ఈ మాట? మీరెవరు మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నారు. అననీయతో చెప్పాడు దేవుడు. అననీయతో ఎవరితో చెప్పమన్నాడు? సౌలుతో చెప్పమన్నాడు. అననీయాను వెళ్ళి ఈ మాట అని అన్నాడు. అననీయతో దేవుడు మాట్లాడాడు. అతను మామూలు వాడు కాదు. అన్య జనాంగానికి సువార్త ప్రకటించాలి. అతను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించాలి, రాజులకు ప్రకటించాలి. అతన్ని ఏ రకంగా నేను వాడుకోబోతున్నాను, నేను అతన్ని చూపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు విధేయత చూపించాడు అననీయ. అయితే ఇక్కడ ఇంకను స్పష్టంగా పౌలు గారు ఏదైతే ఆ ప్రవచనం ఉందో, అననీయతో ప్రవచనం ఏ ప్రవచనం అయితే చెప్పబడ్డదో అదే రకంగా ఆ సంఘములో ఏ రకంగా పౌలు కొరకు ప్రవచనం చెప్పి నెరవేర్చి బయటికి పంపించారో అదే రకంగా ఆ మాటలు ఇక్కడ ఆయన ఉట్టుకాయిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పిన ఆయనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఎంత గొప్ప మాట మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, ముందు మాటలో అన్నాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమే ప్రత్యేకించబడిన వాడును. అంత్యోక సంఘములో అదే రకంగా 9వ అధ్యాయంలో చెప్పిన మాటలకి అనుగుణంగా ఈ మాటలు మనలో ఆయన ఉటకాయిస్తూ ఉన్నాడు. అపోస్తులుగా ఉండడానికి, అపోస్తులు అంటే దాని యొక్క మాట డెఫినేషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, అపోస్తులు అంటే యేసునితో నడిచినవాడు, యేసుతో జీవించినవాడు, యేసు ప్రభుల వారి యొక్క సమస్తమైనటువంటి ఆ కార్యములు కళ్ళారా చూసి చెవులారా విన్నవాడిని అపోస్తులు అని అంటారు. అయితే ఇక్కడ 12 మంది అపోస్తులే. ఇక కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అపోస్తులు ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు, అన్యజనానికి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల ఎదుటను, యాజకుల ఎదుటను, ఇశ్రాయేలు ప్రజలందరి మూడును నేను సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏ శ్రమలు పొందబోతున్నాను కూడా దేవుడు నాకు చూపించాడు అని ఆయన అంటున్నాడు. అపోస్తులుగా ఉండడానికి పిలవడం మొదటి మాట మనం చూసాము. మొదట ఏమైనాడు? 13వ అధ్యాయంలో ఆయన ఏమైనాడు చెప్పండి? మొదటి వచనంలో ప్రవక్త అయినాడు. మొదటి మాట మనం అక్కడ చూసాము. రెండవదిగా వేరు చేయబడిన తర్వాత ఆయన అద్భుత కార్యము చేశాడు. మూడవదిగా మనం చూసినట్టు రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఆయన అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డాడు. అదే రకంగా 9వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 9వ అధ్యాయంలో ఆయన అన్య జనాంగానికి సువార్త ప్రకటించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు సువార్త ప్రకటించడానికి, రాజుల ఎదుట ఆయన సాక్ష్యం పలకడానికి ఆయన ఏర్పాటు చేసిన అనుకుంటున్నాడు. మరి దీంట్లో మిమ్మల్ని దేని కొరకైనా పిలిచాడా? దేవుడు మిమ్మల్ని ఈ పనికి ఏదైనా పనిలో మీకు పిలిచాడా? అననీయ మాటలు దేవుడు అతనితో మాట్లాడాడు. అననీయ, నీలాంటి వాడు కాదు ఈయన. ఈ సౌలునే, ఈ వ్యక్తిని నేను ఏం చేయాలనుకుంటున్నాను ఎరికేనా? మీ అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనుకుంటున్నాను.
ఎంత గొప్ప భాగ్యము! ఒక అననీయతో ప్రార్థన చేయబడి, అననీయతో హస్తనిక్షేపణ చేయబడి, అననీయతోటి స్వస్థపరచబడి, అననీయతో బలపరచబడినటువంటి యొక్క సామాన్యమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి ఎంత గొప్పవాడుగా ఎదిగాడంటే ఒక అపోస్తలుడుగా ఎదిగాడు. అపోస్తలుడు ఎదగడమే కాదు, కానీ ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయాలకు ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన మాటలు అంటాడు. చూడండి, ఇది మనకందరికి కూడా తెలవాలి. మనకు కూడా ఈ రకంగా మనం విశ్వాసంలో బలపరచబడాలి, మనమందరం కూడా స్థిరపరచబడాలి. దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఆశ్చర్యపడు నాకు తగదు కానీ ఆశ్చర్యపడవలసిన వచ్చినది ప్రభు దర్శనంలో. దేని కొరకు? నాకు వెండి ఉందనా, బంగారం ఉందనా, అందం ఉందనా, ఉద్యోగం ఉందనా, ధనం ఉందనా, భూములు ఉన్నాయని దేని చూసి నువ్వు గర్విస్తున్నావు? ఏది నీకు కావాలి? ఆయన అంటున్నాడు, ఆశ్చర్యపడటం గర్వించడం నాకు తగదు, కానీ ఎవరైనా గర్వించాలనుకుంటే దేన్ని బట్టి గర్వించాలి? ఆయన ప్రభు దర్శనములను బట్టి కూర్చు, ప్రత్యక్షలు కూర్చు చెప్పుదును, క్రీస్తునందరూ ఒక మనుషుని ఎరుగుదని చెప్పేసి అని ఆయన చెప్పుకుంటూ అంటాడు అనేక విషయాలు. 4వ వచనం, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకూడదు. అతడు శరీరంతో కొనిపోబడను, శరీరం లేక కొనిపోబడను, నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి వాడిని గూర్చి అసహించు. నా విషయమైతే నా బలహీనత ఏంది నేను గాక వేరే విధముగా అసహింపను. అసహించుటకు ఇచ్చను, నేను సత్యమనే పలుకుదును కానీ అవి కాకపోదును. కానీ నా యందు ఎవడెన్నో చూసిన దాని కనను, నా వలన వినిదానికంటే ఎక్కువగా నన్ను ఘనముగా ఎంచడమని అసహించడం మానుకొరుచున్నాను. అనేకమైన కింద 7వ వచనం అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, ఒకటి కాదు, బహు విశేషము, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, బహు విశేషం అంటే లెక్కించలేనని ఆ యొక్క దేవుని యొక్క దర్శనాలు ఆయన చూశాడట. ఎంత గొప్ప భాగ్యము! దేన్ని బట్టి గర్వించాలి? మనం దేన్ని బట్టి గర్విస్తాము? లోకంలో మనకు కలిగిన దాన్ని బట్టి మనం గర్విస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను గర్వించవలసింది ఈయన ఉంటే, పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా ఆయన వలన కలిగిన దర్శనాలను బట్టి గర్వించాలి, ఆయనని భక్తిలో పెట్టిన దాన్ని బట్టి గర్వించాలి. నీ ద్వారా ఆత్మలు రక్షించబడినందుకు నువ్వు గర్వించేవాడు కావాలి, కానీ ఈ లోకమున్న వాటి కొరకు నువ్వు ఆశించేవాడు కాకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా రోమీయులకు రాసిన పత్రిక ప్రకారంగా యేసుక్రీస్తు దాసుడుగా ఉండడానికి, అపోస్తలులకు పిలువబడిన వాడు దాసుడుగా ఉండాలి. పిలువబడిన వాడు ఎట్లుండాలి చెప్పండి? దాసుడుగా ఉండాలి. దాసుడు అంటే ఏంటి? వాట్ ఎవర్ బాస్ సేస్ ఈ మస్ట్ సే ఎస్ బాస్, అవును దేవా అనేటట్టుగా ఉండాలి. ఇది నాతో కాదనకూడదు. అననీయవలే మనము నాతో కాదు దేవా అనకూడదు. దేవుడు ఏది చెబితే ఆయన మనకు బాస్గా ఉండాలి. ఆ బాస్ అయినా ఆ దేవుడు నీకు ఏది చెబితే అది నువ్వు వినాలి, అంతేగాని ఇది నాకు ఇష్టము కాదు, ఇది నాకు ఇష్టమైంది, ఇది నాకు ఇష్టమైంది కాదు, ఇది నాకు కాదని చెప్పడానికి వీలేదు. వాట్ ఎవర్ ఈ సేస్ టు యూ, యూ హ్యావ్ టు ఒబలైజ్, యూ హ్యావ్ టు ఒబే హిమ్. ఇది దేవుని యొక్క చిత్తమైంది. మొదటిగా ఎందుకని అంటాను ప్రతిసారి, విధేయత కలిగిన క్రైస్తవుడు కావాలి. అవిధేయుడైన క్రైస్తవుడు దేవునికి అవసరం లేదు. ఈ లోకంలో అంతా అవిధేయత కలిగింది, ప్రపంచమంతా కూడా అవిధేయతతో నిండింది. కానీ నేను విధేయులము కావాలని దేవుడు అంటున్నాడు. విధేయత అంటే చెప్పింది నేర్చుకోవడము, చెప్పింది అనుకరించడము, ఇది విధేయత. కాబట్టి ఆయన అంటున్నాడు, అపోస్తులుగా ఉన్నాను, నేను దేవుని యొక్క దాసుడుగా కూడా ఉన్నాను అంటున్నాడు. ఇక మనము చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాలండి. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక, అక్కడ తను గురించి చెప్పుకుంటాడు. దేవుడు ఆయన ఏ పని కొరకు పిలిచాడో ఆ పని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 10వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, అబ్బా ఎక్కడ ప్రత్యేకపరిచాడట? తల్లి గర్భములో వేరు చేశాడట. ఈ మాట ఇంకెవరంటారు చెప్పండి? బైబిల్లో ఇంకో ప్రవక్త అంటాడు, చెప్పండి ఎవరైనా? ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం అన్నమాట మనం చూస్తాము. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడో కూడా మనం చూసినట్లయితే ఆయన అనే మాట, అయినను తల్లి గర్భంలో పడేది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో అన్యజనులకు తన కుమారుని గురించి ప్రకటించాలని
ఆయనను ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రంతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుల వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణము తిరిగి వచ్చేతను. ఇది ఇక మరలా పోయి అపోస్తలుల దగ్గర పోయి దేవుడు నాతో ఇట్లా మాట్లాడిండు, నేను పోవచ్చా పోకూడదా, ఇది దేవుని పిలిపేనా ఇది కాదా అని అనకూడదట. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఇంతవరకు నేను చెప్పలేదు. దేవుడు నాకు ప్రత్యక్షత చూపించాడు మంచాలకు వెళ్ళమని. అంటే నేను నా భార్యతో షేర్ చేశాను ఈ విషయాన్ని. నా భార్య మొదటి మాట ఏమైనా దొరికానా, నువ్వు పోతే నువ్వు వెళ్ళు, నేను మట్టికి రాను, నువ్వు పోతే పో, నేను మట్టికి రాను. నేను అన్నాను నువ్వు వస్తే రా, రాకపోతే రాకపో, నేను మట్టికి నా దేవుని మాటకు నేను విధేయత చూపిస్తాను. మైకిల్ అని వచ్చే నెల 25వ తారీఖు మన మధ్యలోకి వస్తాడు. మేమిద్దరం కలిసి ఒక జ్ఞాపకార్థ గుడికి వెళుతున్నాము. అప్పుడు నేను ఆయనతో ఈ విషయం పంచుకుంటే ఆయన అన్నాడు, అన్నా నువ్వు వెళితే మరి అక్క రాకపోతే ఎట్లా అని అన్నాడు. అన్న మాట ఆయనతోటి, రేపు వచ్చినప్పుడు అదే మాట ఆయనతో అనిపిస్తాను. రేపు అక్క లేకపోతే నా బ్రతుకు లేదా, నన్ను పిలిచిన దేవుడు నన్ను విడిచిపెడతాడా అని ఇదే మాటలు మైకల్తో నేను అన్నాను. అది దాన్ని ఆయన ఆశ్చర్యపోయాడు. లేదంటే దేవుడు పిలిచాడు వెళ్ళిపోతాను, ఏది ఉంటుందా అక్కడ ఏముండదా, తింటానా తిననా, ఆరోగ్యానికి గురి అవుతానా, మరణిస్తానా, అది దేవుని సంగతి, నాకు సంబంధం లేదు. నన్ను పిలిచాడు కాబట్టి నేనేం చేయాలి, ఆయన మాటకు నేనేం చేయాలి, విధేయత చూపాలి. ఎవరికి అడగని అవసరం లేదు. ఎవరో కొడుకుల పర్మిషను, భార్య పర్మిషను, లేకపోతే బంధువుల పర్మిషన్ ఎవరెవరో అవసరం లేదు. అందరికంటే ఉత్తముడు ఎవరు చెప్పండి, యెహోవా ఉత్తముడు. కాబట్టి ఇదిగో అంటున్నాడు ఏంటంటే, పిలిచిన దేవుడు నేను అన్యజనులకు తన కుమారుని ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలనుకున్నాడు దేవుడు, అన్యజనులకు ప్రకటించాలనుకున్నట్టు. అయినను నా యందు బయలుపరచబడిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుల వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంలోకి తిరిగి వచ్చి తిని ఆ పైన 3 సంవత్సరమైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతడు తప్ప అపోస్తలులు మరెవరిని నేను చూడలేదు. ఇది సాక్ష్యం అంటే, దేవుని వెంబడించడం అంటే ఇది. దేవుని వెంబడించేటప్పుడు నీకు అనేకమైన అడ్డంకులు వస్తాయి. భక్సింగ్ గారితో అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నాడు, అరే కనీసం గడ్డం పెంచుకొని తల వెంట్రుకలన్నా పెంచుకొని రానన్నాడట. నువ్వు ఏది చెప్పుగా నేను మట్టికి అనుకరించను, భార్య అన్నది, నేను నీతో ఉండను, సంసారం చేయను. ఓకే, దేవుడు వాడుకోలేదా, వాడుకున్నాడు. ఇది కావాలి భక్తి, ఈ భక్తి కావాలి అంతే. దేవుడు చెప్పాడు, ఎవరు అనుకరించని ఎవరు అనుకరించకపోని, ఎవరు నీకు సాయం చేయని చేయకపోని, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. నువ్వు ఎక్కడ ఏమి పలికితే, ఏ ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం నెరవేరితే జనం గుంపులు గుంపులుగా వస్తారు. మొదటిగా పౌలు అనబడే సౌలు ఏం చేశాడు చెప్పండి, మొదటిగా ఏం చేశాడు చెప్పండి, ఆయన వెళ్ళి ఆ యొక్క యేసు అనే అతన్ని శపించినప్పుడు, వాడు గుడ్డివాడైనప్పుడు వెంటనే ఆ యొక్క ఊరి అధిపతి ఏం చేశాడు చెప్పండి, యేసును అనుకరించాడు. దేవుడు నీతో అద్భుతాలు చేపిస్తాడని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి నీవు నేను మందరము కూడా దేవుని మాటలు వినేవారముగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకస్తుడుగా ఉండాలి. అదే రకంగా మనము చూసినట్టయితే, అదే రకంగా నిర్గమకాండము 28వ అధ్యాయాన్ని ముగించడానికి వస్తున్నాను. నిర్గమకాండము 28వ అధ్యాయం 28, 29లో మోషేకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞ ఇస్తాడంటే, తన అన్న అయినటువంటి మరి ఆ ఆరోన్ని అతని కుమారుల్ని వేరు చేయమని దేవుడు అక్కడ ఆజ్ఞ ఇస్తాడు. 28వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం, మరియు నాకు యాజకత్వము చేటుకై నీ సహోదరుని ఆరోను అతని కుమారులను, అనగా ఆరోను కుమారులను లైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపము. అతనికి అలంకారముగా ఘనతగా కలిగినట్లు నీ సహోదరుడు ఆరోను ప్రతిష్ఠించ వస్త్రములు కుట్టింపవలెను. ఇది ప్రత్యేకపరచడం. ఇందాక మనం చూసాము, దేవుడు సౌలు అనే పేరు కలిగిన ఆ భక్తుడిని, అపోస్తలుడిని, ప్రవక్తని ఆయన వేరు చేయమన్నాడు. దేని కొరకు? అన్య జనాంగానికి సువార్త ప్రకటించడానికి. అదే రకంగా రాజుల ఎదుట
ఇశ్రాయేలు ఎదుట, అన్యజనాంగం ఎదుట, అధిపతులు ఎదుట సువార్త ప్రకటించడానికి. ఎందుకో ఎరకేనా? ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకు ఈ మాట అని చెప్పండి, మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఎందుకంటే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల యొక్క పరిచర్య వేరు, సౌలు గారు అయినట్టు పిలువబడే పౌలు గారి యొక్క పరిచర్య వేరు. వారికి ధర్మశాస్త్రం మీద పట్టుత్వము ఎవరికి లేదు, ఎవరికి కూడా ధర్మశాస్త్రం మీద పట్టుత్వము లేదు. ఆయన ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు చెప్పండి? పౌలు గారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? గమలీయుల యొక్క పాదాల చెంత ట్రైనింగ్ అయ్యాడు. ఆ రోజుల్లో గమలీయుల దగ్గర పాదాల దగ్గర ట్రైనింగ్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇట్ వాజ్ ద టాప్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఆయన ట్రైనింగ్ అయ్యాడు. అయితే ధర్మశాస్త్రము గురించి వివరంగా బోధించగల శక్తి సామర్థ్యములు, ధర్మశాస్త్రం గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగిన వాడు కాబట్టి ఈయన ఏం చేయగలుగుతాడు? నా గురించి ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, క్రీస్తు ప్రభువు ఏం చెప్పాడో వివరించగలడు ఒక మాట. రెండవదిగా ధర్మశాస్త్రం మీద పరిపూర్ణ అవగాహన కలిగిన వాడు కాబట్టి ఏ శాస్త్రి అయినా, ఏ పరిచయుడైనా ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్పగలిగిన సమర్థుడు. అంతేకాదు కానీ ఈయన ఏదైనా ఒక పనికి అప్పగిస్తే ఆ పనిలో పిచ్చోళ్ళ లెక్క ఉంటాడు. అవునా కాదా? సౌలుగా ఉన్నప్పుడు తన పని ఎట్లుండే చెప్పండి? ఆ హింసించడమైన పని. అయ్యో దయాదాక్షిణ్యాలు లేవు ఎవరి మీద ఆయనకి. అయ్యో వీడు పేదవాడు, ఆడామ, విధవరాలు, పిల్లవాడు, లేకపోతే వృద్ధుడని మాట లేదు. ఎవరైనా యేసు నామాన్ని ఎత్తితే కొట్టేయడమే, సరసాల్లో వేయడమే. ఇగో ఇలాంటి కమిట్మెంట్ పీపుల్ కావాలి దేవునికి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నా యేసు నేను వెంబడిస్తానంటే దేవుడు అంటాడు, ఎస్ మై సన్, ఐ విల్ బీ విత్ యూ, నేను నీతోటే ఉంటాను అంటాడు. కాబట్టి మనమందరం కూడా స్త్రీలు మీరేమి తక్కువేమీ కాదు. బైబిల్ అనేక మంది పోయిన వారం మన ఉమెన్స్ డే రోజున మీరు ఎంతమంది వాక్యాన్ని విన్నారు? ఈవినింగ్ ఎంతమంది విన్నారు చెప్పండి? ఏమి చెప్పాడు? ఎంతమంది గురించి చెప్పాడు? అనేక మంది స్త్రీల గురించి సహోదరుడు శ్రీనివాస్ గారు విశ్వవాణి చెప్పాడు. ఎంత అద్భుతమైన ప్రసంగం అంటే ఆయన ఎంతగా మీ గురించి వివరించాడని అంత అద్భుతంగా ఆయన వివరించాడు. ఇదిగో స్త్రీలేమి తక్కువ కాదు. నువ్వు కూడా దేవుని పరిచర్యలో ఉంటా అంటే నేను ఏం చేస్తాడు? దెబోరా వలే వాడుకుంటాడా? వాడుకోడా? దెబోరా ఒక్కతే గొప్పదా? కాదు కదా. నీవు నేను మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డప్పుడు నువ్వు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇక నాకు లోకమొద్దు, ఈ శోకులు నాకొద్దు, ఈ జీవితము నాకొద్దు, ఇక నేను దేవుని కొరకే బ్రతుకుతాను అని కనుక నువ్వు అంటే దేవుడు అంటాడు, ఎస్ మై సన్, రియల్లీ ఐ విల్ అప్రిషియేట్ యూ అంటాడు. నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను అంటాడు, నిన్ను మెచ్చుకుంటానని అంటాడు. లేదు నాకు లోకాశలే నాకు ప్రాముఖ్యము, లోకమే నాకు ప్రాముఖ్యం అంటే దేవుడు అంటాడు, ఓకే లోకంలో వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను ఒక స్వతంత్రునిగా సృజించాను, నీ ఇష్టం వచ్చేటగా నువ్వు జీవించవచ్చు, నాకు అభ్యంతరం. కానీ ఒక దినముల మట్టికి తీర్పు నిధి మట్టికి నువ్వు మర్చిపోబాకు అని అంటాడు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆరోన్ యొక్క కుమారులందరూ కూడా వేరు చేయమన్నాడు. వేరు చేసిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడు ఆరోనుకు ప్రతిష్ఠ వస్త్రములు కుట్టవలెను. ఆరోను నాకు యాజకుడిట్లతో నీవు ప్రతిష్ఠించు, అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞ ఇమ్ము. పథకముకి రకరకాలైన డ్రెస్ ఎట్లా ఉండాలో అంటే దేవుని సేవకుడు కూడా ఎట్లుండాలి చెప్పండి? దేవుని సేవకుడు ఎట్లుండాలి? టీషర్ట్ వేసి జీన్ ప్యాంట్ వేసి ఉండాలనా చెప్పండి? చినిగిపోయిన అంగి వేసుకోవాలనా? ఇస్త్రీ లేని బట్టలు వేసుకోవాలనా? ఎవరికైనా తక్కువగా ఉండాలనా? సమాజంలో ఎట్లా కనబడాలంటే యూ మస్ట్ బి ఏ డిగ్నిఫైడ్ మ్యాన్, ఒక గౌరవప్రదంగా ఉండాలి. ఎందుకంటే ఈ పులిపీట అనేది ఇది మామూలుది కాదు. నీ దేవుడు ఇక్కడ ఉండి మాట్లాడే మాటలు నీ బ్రతుకు గురించి మాట్లాడతాడు, సమాజం యొక్క బ్రతుకు గురించి మాట్లాడే ఈ అతి పరిశుద్ధ స్థలం నుంచి నువ్వు మాట్లాడే నీవు ఎట్టుండాలకైనా లోకములో ఒక మాదిరిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. నీ వస్త్రాధరణ, నీ సమస్తము కూడా దేవునికి మహిమ తెచ్చినట్టుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రత్యేకమైన వస్త్రాలు కుట్టిస్తాడు అక్కడ. అదే రకంగా 29వ అధ్యాయానికి రండి, ఆ నిర్గమకాండము. ఇంకా ఏం చేస్తాడు చూడండి, వాటికి వస్త్రాలు కుట్టిస్తాడు. 29వ వచనానికి వచ్చేసరికల్లా వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించకును, వారిని చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడెదూడను, కలంకము లేని పొట్టెలను, పొంగని రొట్టెను,
నూనెతో కలిపిన భక్ష్యములు, పొంగనైన పూసిన పలుచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకొని. ఇది ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకంగా ఉండాలి. మీరు కూడా గమనించారు, దేవుడు నన్ను ప్రత్యేకంగా ఈ పని అప్పగించినప్పుడు, ఈ మంచాల పట్టణానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా చూస్తారు. సదానందన్ కూడా ఆ రోజు ఉన్నాడు, భాస్కరరావు మీరు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. నేను వాక్యము చెబితే బలపరచబడిన ఆ ముగ్గురు కూడా ఎవరైతే నన్ను ప్రతిష్ఠించారో దాంట్లో ఆ ముగ్గురు కూడా నేను వారిని వాక్యముతో ఆదరించేవాడిని. ఆ సంఘాల్లో వాక్యం వాళ్ళకి సంఘస్థులు, వాళ్ళ సంఘ కాపరులే, వారు నా వాక్యాన్ని విని అయ్యా ఎంతో ఆదరించబడ్డాము. ఒక సేవకుడైతే అనేటోడు నువ్వు వాక్యం చెప్పిన వాక్యాన్ని అంతా కూడా నేను రాసుకొని ఇదే వాక్యాన్ని మరొక దగ్గర నేను బోధిస్తున్నానని చెప్పి ఆయన సంఘం ఎంతటా ఆయన చెప్పాడు. అంత ఉన్నా కానీ గాక ప్రత్యేకించబడిన పని కొరకు ఉన్నప్పుడు కావాలని నేను కూడా ఆ రోజున ఆ ముగ్గురు వ్యక్తులతో ఏం చేయబడ్డాను మీకు తెలుసు కదా, కొబ్బరి నూనెతో మమ్మల్ని వాళ్ళు ప్రతిష్ఠించారు, నన్ను నా భార్యని. అంటే నీవు సమాజానికి తెలవాలి, దేవుని పని కొరకు ఉన్నావని, నీ వస్త్రాధరణ ధర తెలవాలి, నీవు ఆత్మతో నింపబడిన వాడవని తెలవాలి సమాజానికి, లోకానికి నీ వస్త్రాధరణ ధర తెలవాలి, నీవు దేవుని అనుకరించేవాడవని. నీ వస్త్రాధరణ, నీ యొక్క తల వెంట్రుకలు కానీ, నీ భాషను కానీ, నీ ప్రవర్తన కానీ, నీ నడవడికని కానీ లోకము చూసినప్పుడు ఈయనేదో ప్రత్యేకమైన వ్యక్తిలా కనబడుతున్నట్టుగా ఉండాలి. రెండవదిగా నీవు ఆత్మతో నింపబడి నువ్వు ప్రార్థించిన ప్రతి మనవిని దేవుడు వినాలి. నీవెవరైనా శపిస్తే శపించబడాలి, నీవెవరైనా దీవిస్తే దీవించబడాలి. అది దేవుని యొక్క చిత్తమైంది. కానీ దానికి నువ్వేం చేయాలంటే సాధన చేయాలి. ఒక రోజున కూర్చొని ప్రార్థన చేసి ఇక నేను ఏం చెప్తే అది వినాలి దేవుడు అంటే వినాడు. ఈ విల్ టెస్ట్ యువర్ పేషెన్సీ. నీకు ఎంత ఓపిక ఉందో ఆయన పరీక్షిస్తాడు. సంవత్సరాలు పడతాయి ఆయన పరీక్షకు ఎదుర్కోవడానికి. ఎందుకంటే మేలిమి బంగారంగా నిన్ను మార్చాలంటే ఆయన నిన్ను కాల్చాలి. అప్పుడు కానీ నిన్ను మేలిమి బంగారుగా నమ్ముతాడు. కాబట్టి మనలో ఏమేమి ఉందో, కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ప్రేమ లేనితనము ఏమేమి ఉన్నాయో మనందరిలో కూడా ఉన్నట్టు కూడా మనం తీసివేయాలి. దేన్ని పొందుకోవాలి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహం, మంచితనం అనే వాటిని మనం పొందుకోవాలి. ఇది దేవుడు కోరుకుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వట్టిగా చదువుతాం, వట్టిగా వింటాము, గంటల తరబడి ఉంటాము, కానీ ఏది మన బుర్రకెక్కదు. ఏది వెళ్తుంది? రేపు పండగ ఉందా, రేపు పెళ్ళి ఉందా, లేకపోతే ఎక్కడికి నేను వెళ్ళాలి, నేను ఏ రకంగా సిద్ధపడాలని అది మట్టికి జ్ఞానం మీకు ఉంటుంది. అవునా కదా? సిద్ధపడండి. అలంకరించుకోవద్దని అనటం లేదు, శుభ్రంగా ఉండకూడదని అనటం లేదు. కానీ దానికంటే ముఖ్యంగా బాహ్యమైన సుందరం కంటే ఏది కావాలి? అంతరంగమైన సుందరము కావాలి. అంతరంగములో ప్రార్థించలేము, అంతరంగంలో వాక్యము బోధించలేము, అంతరంగంలో పాట పాడలేము, అంతరంగంలో దేవునితో సాహసము కలిగి ఉండలేము. బాహ్యమైన సౌందర్యంతో ఏం లాభం? మనమందరం కూడా మనము ఆ అంతరంగమును అలంకరించుకునే వారముగా ఉండాలి. అయితే ముందేమక్కడ వస్త్రాధరణ ప్రత్యేకపరిచాడు, ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళీ ఏం చేస్తున్నాడు? అంతరంగమును శుభ్రంగా ఉండడానికి ప్రతిష్ఠించమని అంటున్నాడు. దానికి బలి కావాలంటున్నాడు. బలి అంటే ఏం కావాలి? నువ్వు నలిగిపోవాలి. దేవుని సేవ అంటే వట్టిగా తిని పండుకొని ఆదివారం వాక్యం చెబుతా మిగతా రోజులు పంట అంటే కాదు. నువ్వు నలిగిపోవాలి. ఎండకి, వానకి, చలికి, నిద్ర లేక, ఆకలి లేక, రోగాలతో పీడితులవై నువ్వు బాధపడుతూ దేవుని పని చేయాలి. అప్పుడు అంటాడు దేవుడు షబాస్ బేట అంటాడు. కానీ అన్నీ బాగుంటే నేను చేస్తానంటే దేవుడు అంటాడు నీలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు భూమి మీద, నాకు వాళ్ళని నేను వాడుకుంటా అంటాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. ఇక చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. దయతో అందరూ కూడా గమనించండి. ఈ గ్రంథము కూడా రాసిన వారు అపోస్తలుడైన పౌలు గారే. అయితే 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. దీంట్లో మీకు ఏమర్థమైంది? బాగా మరొకసారి చదవండి, మళ్ళా చదవమ్మా. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచంలో నిర్మించినట్టు ఏంటి అన్నట్టు? ప్రపంచం ఒకటి ఉంటుందా? ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉన్నాయమ్మా ప్రపంచాలు? చెప్పండి. మనం ఉన్నది ఇప్పుడు ఎంత మొత్తం భూమి అంతా కలిపితే ప్రపంచం.
ఈ ఖండాలు దేశాలు కలిస్తే ప్రపంచం అంటాడు. అక్కడ మళ్ళీ చదువు ఆ మాట ఏంటో అర్థమవుతుంది నీకు. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను అంటే దీని అర్థం ఏంటి? నిర్మించెను అంటే దాని అర్థం ఏంటి? మనకంటే ముందు ప్రపంచాలు ఉన్నాయి, మనమే ఫస్ట్ వాళ్ళమేం కాదు. ఆదాము మొదటివాడు ఆదాము ఈ ప్రపంచంలో మొదటివాడు, ఈ ప్రపంచంలో మనము. కానీ ప్రపంచాలు నిర్మించను అని అన్నాడు. నిర్మించడం ఏంటి? ఫాస్ట్ టెన్స్, అది అయిపోయింది. అంటే ఎన్నిసార్లు ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఎన్నిసార్లు ప్రపంచాలను నిర్మించాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ పౌలు గారు ఎంత గొప్పగా ఆయన ద్వారా అనగా ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమై ఉండి తన మహాత్మంగల మాట సమస్తం నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని. ఇది విధేయత కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు. యేసు ప్రభు వారు కూడా విధేయత కలిగి ఉన్నాడా లేదా? ఆయన కూడా చాలా విధేయత కలిగి ఉన్నాడు. ఇదిగో ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించిన మాట, ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇగో నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంటే దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనిని, నీ ఇంటి పనిని, నీ సంతానమును, నీ కలిగిన సమస్య మీద ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాకపోతే నీవు నేను అందరము కూడా పౌలు గారి వలె, సౌలుగా ఉన్న పౌలు వలె మనం మార్చబడాలి. మన బ్రతుకు మార్చబడాలి. సౌలు యొక్క జీవితం వలె ఉండకుండా సౌలు నుంచి పౌలు అనే జీవితాన్ని మనం మార్చబడాలి. పౌలు వలె మనం జీవించినప్పుడు పరలోక దర్శనములు నీకు కలుగుతాయి. ప్రభు యొక్క చిత్తం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఏ మార్గంలో జీవించాలో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెప్పాలో, ఏది మాట్లాడాలో ఆయన నిర్ణయిస్తాడు. ఒకవేళ గినక నీవు ఆయన చిత్తాన్ని గినక నెరవేర్చకపోతే, నీ ఇష్టము నెరవేర్చుకున్నట్టయితే దేవుడు నీతో ఉండడు. కాబట్టి ప్రియ సంగమా, మనమందరం కూడా ఉపవాసం ఉండే దేని కొరకంటే మనమందరం కూడా దేవుని యొక్క మార్గము నిర్దేశించమని కోరడానికి, దేవా నీవు నాతో మాట్లాడమని, మన కన్నీరు తుడవమని, మన కష్టాలు సరిచేయమని, మనకు మేలు అనుగ్రహించని మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన యొక్క తాత్పర్యం అది. ఉపవాస ప్రార్థన యొక్క తాత్పర్యం అది. కాబట్టి నీవు నేను సౌలుగా ఉన్నామేమో, ఇంకా సౌలుగా నీవు ఉంటున్నావేమో. సౌలు దేవునికి ఇష్టము కాదు, కానీ సౌలుతో కూడా దేవుడు మాట్లాడాలనుకున్నాడు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు సౌలుగా ఉన్నా నిన్ను పౌలుగా మార్చగలిగిన శక్తి ఆయన దగ్గర ఉన్నది. కాకపోతే నువ్వేం చేయాలంటే, సౌలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆకాశవాణి స్వరమును విన్నాడు. గుడ్డివాడయ్యాడు. 3 దినాలు చూపు చూడలేకపోయాడు. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ నజరుడైన యేసు ఏం మాట్లాడతాడో, ఏమి చేయబోతున్నాడో కనిపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అననీయని పంపించాడు. దేవుడు అద్భుత కార్యము చేశాడు. అననీయ ప్రవచనము చెప్పాడు. అననీయ ప్రవచనాన్ని నమ్మాడు. ఇదిగో తర్వాత ఆయన మీద చేతులు ఉంచి వారు ప్రార్థించినప్పుడు ఆయన వెళ్ళి మొదటి అద్భుత కార్యాన్ని చేశాడు. అంతేకాదు అన్య జనాంగానికి నేను స్వార్థ ప్రకటించాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడని అన్నాడు. అపోస్తలుగా ఉండే ఆధిపత్యం ఇచ్చాడని అన్నాడు. 12 మంది మనం చూస్తాం పరలోకంలో ఎన్ని పట్టినాయి అపోస్తలు, ఎన్ని సింహాసనాలు ఉంటాయి చెప్పండి? 12 మందికి 12 కదా. మరి 13 ఎక్కడి నుంచి వచ్చింది మనకి తెలియదు. వీ డోంట్ నో. కానీ ఆయన ఏమన్నాడు? నేను అపోస్తలుడుగా ఉంటుంది, నన్ను దేవుడు పిలిచాడు. ఇదిగో నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేరిస్తే, ఇగో నీవు నేను ఆయన ఇష్టానికి లోబడితే, ఆయనకి విధేయత మనం చూపించినట్టయితే దేవుడు నిన్ను గొప్పవాడిగా వాడుకుంటాడు. నువ్వు ఇంకనూ సౌలు వలె ఉండబాకు, పౌలుగా మార్చబడాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. నీలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని విడిచేయాలి. సమస్తమైన దుర్గంధాన్ని విడిచివేయాలి. సమస్తమైన దుష్టత్వాన్ని విడిచివేసి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని ప్రయాణము చేయి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరము కూడా తల వంచుకుందాము. దేవుడు మనతో నీతో మాట్లాడినట్లయితే, ఒకవేళ నువ్వు ఇంకా సౌలు వలె నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను పౌలుగా మార్చాలనుకుంటున్నాడు. పౌలుగా మార్చబడడానికి ఇష్టపడుతున్నావా? అయితే సిద్ధపాటు కలిగిన మనసుతో, వినయ విధేయతతో ఆయన కాడికి దిగిన వచ్చినట్లయితే
ఆయన నీకు నేర్పుతాడు. ఆయన నీకు నేర్పుతాడు. ఆయన కాడి కిందికి మనం తల వంచాలి. అట్టివారముగా ఉంటుటకు సౌలు జీవితాన్ని విడిచివేసి పౌలు జీవితం కలిగి ఉండేవారముగా ఉందాము. పౌలు జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు మాట్లాడితే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నువ్వు వాక్యము ప్రకటిస్తే విశ్వాసము, అనేక మంది రక్షించబడతారు. అంతేకాదు నీ దేవుడు నీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. గాడ్ విల్ డిసైడ్ యువర్ వేస్. దేవుడు నీ మార్గాలు నీకు చూపిస్తాడు. దేవుడు తన మార్గము నీకు, తన దిశ ఏదో ఆయన నీకు తెలియజేస్తాడు. నువ్వు కుడి తట్టైనా ఎడమ తట్టైనా వెళ్ళినా ఎడల వెనుక నుంచి నీవు కుడి తట్టు కాదు, ఎడమ తట్టు కాదు, నీవు చక్కగా వెళ్ళుము నా సహోదరుడా అని పిలుస్తాడు. ప్రతిసారి ప్రభు యొక్క సన్నిధి కొరకు ప్రాకులాడుదాం. ఎక్కడ నీకు కుడి వైపున దారి వచ్చినా, ఎక్కడ ఎడమవైపు దారి వచ్చినా నువ్వు వాటి వైపు చూడక ఇవి వెనక నుంచి వచ్చే స్వరాన్ని వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మ మేరకై ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచబడలాగున మన మధ్యలో ఉన్నటువంటి మరి దాసులు మరి భాస్కర్ అన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.